కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిందంటండి. సో, మొన్న ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశారంటే, మూసీ ప్రక్షాళన పేరుతో ఒక 25,000 కోట్ల స్కామ్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు ఆత్రం సుగుణ పరువు నష్టం దావా వేశారు. కోర్టు ఇప్పుడు దాన్ని నోటీస్ ఇచ్చింది. దానికి సమాధానం చెప్పాలి. ఊరికే వ్యాఖ్యలు చేయటం కాదు, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం కాదు, దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి కూడా నోటీస్ ఇచ్చిందంట. అమెరికాలో కూడా కేటీఆర్పై ఏదో కేసు నమోదు అవకాశం ఉందంట. ఎందుకంటే మొన్న ఆయన అక్కడ అమెరికా వెళ్ళినప్పుడు తెలుగు రాష్ట్రాలు మొన్నటి వరకు రెండే అనుకున్నా, ఇప్పుడు మూడోది డలాస్పురం అనే ఒక కొత్త రాష్ట్రం తయారైంది. ఇది కూడా తెలుగు రాష్ట్రం అని చేసిన వ్యాఖ్యలు అక్కడ అమెరికా కొంత సీరియస్గా పరిగణిస్తున్నట్టు తెలుస్తుంది. మరి దానిపైన కూడా కేటీఆర్ పైన కేసు నమోదు చేసే ఆలోచన కూడా ఉందంటే ఇక్కడైతే నోటీస్ ఇచ్చింది కోర్టు. ప్రస్తుతానికి మూసీ ప్రక్షాళన అవినీతి ఆరోపణలపై పిటిషన్ 25,000 కోట్ల కుంభకోణం అంటూ ఆరోపించిన కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నాయకులు ఆత్రం సుగుణ సమాధానం చెప్పాలంటూ కేటీఆర్కు నోటీసులు ఇచ్చారంట. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ పార్టీ 25,000 కోట్ల అవినీతికి తెరలేపిందనే ఆరోపణల నేపథ్యంలో ఆయనకు సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసింది. వివరాల ప్రకారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఆత్రం సుగుణ ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత ఫిర్యాదుతో కేటీఆర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసు కొట్టేయాలని గతంలో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు కేటీఆర్పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసి తీర్పిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుగుణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శుక్రవారం పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్కు పిటిషన్పై సమాధానం చెప్పాలని నోటీస్ ఇచ్చారంట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, పొలిటీషియన్స్ అయినా కూడా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తెలిసి తెలియకుండా ఊరికే ఆరోపణలు చేస్తే గట్టిగానే కోర్టులు స్పందిస్తున్నాయి, గట్టిగానే వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇస్తున్నాయి అన్నమాట.